ఆధ్యాత్మిక వీక్షకులకు నమస్కారం. పరమహంస యోగానంద గారి జీవిత గమనాన్ని, ఆధ్యాత్మిక ప్రగతిని తెలియజేసే అద్భుతమైన పుస్తకం అమర చిత్త కథ పరమహంస యోగానంద. చిన్న పిల్లలకు సైతం అర్థమయ్యే విధంగా ఉన్న ఈ పుస్తకం ఒక యోగి ఆత్మకథ పుస్తకానికి ఆత్మగా చెప్పుకోవచ్చు. హిమాలయాలలోని బదరీ నారాయణుని ఆలయం దగ్గరలో ఉన్న ఒక గుహలో ఒక ప్రాచీనమైన ఋషి ఉండేవారు. ఆయన పేరు బాబాజీ. తన ద్వారా మానవాళిని మంచి మార్గంలో పెట్టాలనుకునే భగవంతుని సంకల్పాన్ని నెరవేర్చడానికి బాబాజీ తన నిత్య యవ్వన రూపాన్ని శాశ్వతంగా నిలుపుకున్నారు. అది 1894వ సంవత్సరం. బాబాజీ ఒకనాడు అలహాబాదులో 12 ఏళ్లకొకసారి జరిగే కుంభమేళాను సందర్శించారు. అప్పుడు అక్కడ దూరంగా ఉన్న ఒక వ్యక్తిని చూపిస్తూ బాబాజీ వారు, అతడు జ్ఞానవంతుడే, కానీ కలతపడిన మనసుతో ఉన్నాడు, వెళ్ళి ఆయన్ని నా వద్దకు తీసుకురండి అన్నారు. బాబాజీ దృష్టిని ఆకర్షించిన ఆ వ్యక్తి ఎవరో కాదు, పరమహంస యోగానంద గారి గురువైన శ్రీ యుక్తేశ్వర్ గురూజీ. కుంభమేళాకు వచ్చిన మత పెద్దలను చూచి ఇటువంటి మత సంబంధ ఉత్సవాలకు హాజరవడం ద్వారా తమకు శ్రేష్టత లభిస్తుందనుకునే వెర్రి వాళ్ళు వీరు. బహుశా ఈ కాషాయ వస్త్రాలు ధరించిన బిచ్చగాళ్ల కన్నా మానవాళికి ఆచరణాత్మకంగా మేలు చేస్తున్న భౌతికవాదులైన ఆ పశ్చిమ దేశాల శాస్త్రవేత్తలే భగవంతునికి ఇష్టులవుతారేమో అని మనసులో కలత చెందుతూ ఉండగా బాబాజీ శిష్యుడు ఒకరు శ్రీ యుక్తేశ్వర్ వద్దకు వచ్చి, అయ్యా, మా గురుదేవులు మిమ్మల్ని పిలుస్తున్నారు అని అనగా శ్రీ యుక్తేశ్వర్ గారు, నాకు ఏ గురువును కలుసుకోవాలని లేదు, కానీ నేనెందుకో ఈయన వైపు ఆకర్షించబడుతున్నాను, నేను ఆయన వద్దకు వస్తాను అని బాబాజీ వారి వద్దకు వెళ్ళారు. శ్రీ యుక్తేశ్వర్ గారు బాబాజీ వారికి నమస్కరించగా అప్పుడు బాబాజీ వారు, నువ్వు ఎంత కలత చెంది ఉన్నావో నాకు తెలుసు, కాబట్టే నిన్నిక్కడికి పిలిపించాను. తూర్పు దేశాల ఆధ్యాత్మికత, పడమటి దేశాల ఉత్సాహపూరిత క్రియాశీలతల మేలు కలయిక ఈ మానవాళికి ఎంతగానో సహాయపడుతుంది. అమెరికాలోను, యూరోప్లోను జాగృతి పొందడానికి ఎదురు చూస్తున్న భవిష్యత్ సాధువుల్ని నేను నా దివ్య నేత్రంతో చూస్తూ ఉన్నాను. కొన్ని సంవత్సరాలలో నేను నీ వద్దకు ఒక శిష్యుణ్ణి పంపుతాను. పశ్చిమ దేశాల్లో యోగాన్ని బోధించుటకు నీవతనికి శిక్షణ ఇవ్వవలసి ఉంటుంది అన్నా. 1893 జనవరి 5వ తేదీ ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని గోరఖ్పూర్ అనే ఊరిలో ఆ భగవంతుని ద్వారా జ్ఞానప్రభ వెలిగిన రోజు. భగవతీ చరణ్ ఘోష్ మరియు జ్ఞానప్రభ ఘోష్ దంపతులకు శ్రీ పరమహంస యోగానంద గారు జన్మించారు. మన అబ్బాయిని ముకుందుడని పిలుద్దాం అంటూ భగవతీ చరణ్ అనగానే జ్ఞానప్రభ చాలా మంచి పేరు అంటూ మురిసిపోయారు. భగవతీ చరణ్ ఘోష్ గారు తన పుత్రుణ్ణి చూస్తూ, రేపు ముకుందుణ్ణి మన గురువుగారైన లాహిరి మహాశేల ఇంటికి తీసుకువెళదాం అన్నారు. అప్పుడు జ్ఞానప్రభ, ముకుందుడు ఆ మహాత్ముని ఆశీస్సులు తప్పకుండా పొందాలి అన్నారు. మరునాడు లాహిరి మహాశైల ఇంటికి ముకుందుని తీసుకువెళ్ళగా లాహిరి మహాశైలు, అమ్మా చిట్టి తల్లి, నీ కొడుకు గొప్ప యోగి అవుతాడమ్మా, అతను ఎన్నో ఆత్మలను భగవంతుని వద్దకు చేరుస్తాడు అన్నారు. ఇది జరిగిన కొంతకాలానికే లాహిరి మహాశైలు సమాధి చెందారు. తన తల్లిదండ్రుల సాధు ప్రవృత్తి చిన్నతనం నుండే ముకుందుని ఆధ్యాత్మిక వికాసానికి తోడ్పడింది. చాలా చిన్న వయసులో ఉన్నప్పుడే ముకుందుడు ప్రతిరోజు ఉదయం సాయంత్రం ధ్యానం చేసేవాడు. ఒకసారి ముకుందుడు ధ్యానం చేస్తుండగా లాహిరి మహాశైల భౌతిక శరీరం ఫోటో నుండి వెలువడి ముకుందుని ముందు కూర్చోవడం జరిగింది. తరువాత ఈ విధంగా చాలాసార్లు జరిగింది. 8 ఏళ్ల వయసున్నప్పుడు ముకుందుడు తీవ్రంగా జబ్బుపడ్డాడు. వైద్యులు అతనికి కలరా వచ్చిందని చెప్పారు. ఇక ఇప్పుడు ఎటువంటి ఆశ లేదు, మందులు అతనికి ఎటువంటి సాయము చేయలేవు అన్నారు వైద్యులు. ఓరి భగవంతుడా అనుకుంటూ ముకుందుడి
తండ్రి దుఃఖితుడైనాడు. కాని ముకుందుని తల్లి మాత్రం ధైర్యం చెప్పసాగింది. భయపడకు నాయనా, మందులు చేయలేని పనిని సర్వవ్యాపకులైన మన గురుదేవులు చేయగలరు. ఆయనకి చేతులు జోడించి దండం పెట్టుకుని ప్రార్థన చేసుకో, ఆయన తప్పకుండా నయం చేస్తారు అని ధైర్యాన్నిచ్చింది ముకుందుని తల్లి. ముకుందునికి చేతులు ఎత్తే ఓపిక కూడా లేదు, అంతగా బలహీన పడిపోయాడు. అందుకే లాహిరీ మహాశైల పటానికి మనసులోనే మొక్కుకొని ధ్యానం చేశాడు. కళ్ళు మిరుముట్లు గొలిపే కాంతి ఆయన పటం నుండి వచ్చి వెళ్ళింది. ముకుందుడు మాట్లాడసాగాడు. అమ్మా, ఇప్పుడు నాకు కొంచెం నయమైనట్లుందమ్మా అన్నాడు. ముకుందుని తల్లికి చాలా ఆనందం వేసింది. ఆహా, సర్వవ్యాపకులైన గురుదేవా, మీకు నా కృతజ్ఞతలు అంటూ లాహిరీ మహాశైల చిత్రానికి నమస్కరించారు. ఇటువంటి అలౌకిక సంఘటనలన్నీ ముకుందునిలో స్వతహాగా ఉన్న భక్తి ప్రవృత్తికి ఒక ఖచ్చితమైన ఆధ్యాత్మిక దిశానిర్దేశం చేశాయి. అటువంటి సమయంలో ఒకనాడు ముకుందుడు నేను ఒక యోగి అయి తీరాలి అని గట్టిగా నిర్ణయించుకున్నాడు. ప్రతిరోజు క్రమం తప్పకుండా ధ్యానం చేస్తూ ఉండేవాడు. ఒకసారి ముకుందుడు ధ్యానం చేసుకుంటూ ఉండగా ఒక అద్భుత కాంతి అతని వైపే రావడం గమనించాడు. ఆ వెలుతురు కొంత అస్పష్టంగా ఉండి తర్వాత స్పష్టమైన రూపాలుగా మార్పు చెందసాగింది. ముకుందుడు తన్మయత్వంతో నేనేమైనా అలౌకిక ఘటనని చూస్తున్నానా అనుకున్నాడు. మీరెవరు అని ముకుందుడు వారిని అడుగగా మేము హిమాలయ యోగులం అని బదులిచ్చారు. నాకు కూడా హిమాలయాలకు వచ్చి మీలా కావాలని ఉంది అని ఎంతో ఆశగా అన్నాడు ముకుందుడు. వెంటనే హిమాలయ యోగుల దృశ్యం అదృశ్యమై ఒక వెండి వెలుగుల కాంతి పుంజం ముకుందుని వైపు వస్తూ కనిపించింది. ముకుందుడు ఆ వెలుతురులో ఆనందాన్ని పొందుతూ, ఈ వెలుతురు నన్ను గొప్ప శాంతితో నింపేస్తోంది, ఇది ఏమై ఉంటుంది అనుకుంటూ ఉండగా, నేను ఈశ్వరుణ్ణి, నేను వెలుతురును అంటూ ఒక శబ్దం రాగానే ముకుందుడు నాకు నీలో కలిసిపోవాలని ఉంది అని అన్నాడు. ఈ అనుభవాల తరువాత ముకుందుడు తనలో ఆధ్యాత్మిక శక్తులు పెంపొందుతూ ఉండడం గమనించాడు. ఒకరోజు అతను తన అక్క ఉమతో పాటు చదువుకుంటూ ఉండగా, నా కాలు మీద కురుపు వేసింది తమ్ముడు అంటూ తన కురుపును ముకుందునికి దీనంగా చూపించింది ఉమ. నేను దాని మీద మందు పూస్తాను ఉమా అంటూ ముకుందుడు తన అక్క కాలి మీద మందు పూసిన తరువాత తన చేతి మీద కూడా కొంత మందును పూసుకున్నాడు. నువ్వెందుకలా చేస్తున్నావు అంటూ ఆశ్చర్యంగా అడిగింది ఉమ. ఎందుకంటే రేపు నాకిక్కడ కురుపు వేస్తుంది అన్నాడు ముకుందుడు. దానికి ఉమ ఆశ్చర్యం వ్యక్తం చేస్తూ, అంత ఖచ్చితంగా నువ్వెలా చెప్పగలవు, నువ్వు అబద్ధం చెబుతున్నావు అంటూ ఉమ అనగానే ముకుందుడు, నువ్వు నన్ను అబద్ధాల కోరని అన్నావు కదూ, చూడు రేపు నీ కురుపు ఇప్పుడున్న దానికి రెట్టింపు అవుతుంది అన్నాడు. మర్నాడు అంతా ముకుందుడు జోస్యం చెప్పినట్లే జరిగింది. ఉమ చాలా బాధపడుతూ, అమ్మా, ముకుందుడు నన్ను శపించినట్లే నా కురుపు రెట్టింపయింది, బాగా నొప్పి పెడుతుంది, భరించలేకపోతున్నానమ్మా అంటూ దీనంగా బాధపడింది. కానీ ముకుందుడు, నువ్వు నన్ను అబద్ధాల కోరని అన్నావు, అది నన్ను బాధపెట్టింది తెలుసా అన్నాడు. ముకుందుని శక్తిని అర్థం చేసుకున్న తల్లి ఉమని ఓదారుస్తూ, ముకుందా, నీ దగ్గర ఉన్న శక్తి భగవంతుడు నీకు ప్రసాదించినది, దానిని ఎప్పుడూ ఇతరులకు హాని చేయడానికి ఉపయోగించకు అని హెచ్చరించింది. అప్పుడు ముకుందుడు, ఇక ఎన్నడూ నేను అలా చెయ్యనమ్మా అన్నాడు. ముకుందుడు తల్లి సలహాను ఎప్పుడూ మరిచిపోలేదు. ముకుందుని ఇంటి బాల్కనీని జగన్మాత అయిన కాళీమాత పటం పవిత్రం చేసింది. ఆ స్థలం ముకుందునికి చాలా ఇష్టం. ఆ పవిత్ర స్థలంలో తన ప్రతి ప్రార్థన ఫలిస్తుందనేది ముకుందుని నమ్మకం. ఒకరోజు ముకుందుని సోదరి ఉమ, అంత నిశ్శబ్దంగా ఉన్నావేం అని ముకుందుణ్ణి ప్రశ్నించింది. అప్పుడు ఉమా, జగన్మాత నాకు ఏది కావాలంటే అది ఇవ్వడం అద్భుతంగా ఉంది కదూ అన్నాడు ముకుందుడు. ఓహో అలాగా, అయితే జగన్మాత ఆకాశంలో దూరంగా ఎగురుతున్న ఆ 2 గాలిపటాలను నీకు ఇస్తుందనుకుంటాను అన్నది ఉమ. ఎందుకు ఇవ్వదు అన్నాడు ముకుందుడు. తక్షణమే నిశ్శబ్దంగా ప్రార్థించడం మొదలుపెట్టాడు. గాలిపటాలు గాలిలో తేలుతూ వారి వైపు వచ్చి బాల్కనీలో పడ్డాయి. ముకుందుడు ఆ గాలిపటాలను పట్టుకుని అక్కకు ఇచ్చేశాడు. అప్పుడు ఉమ, నిజమే రోయ్, ఆ జగన్మాత అమ్మవారు
నీ మాట వింటోంది, కానీ ఇది నాకు మాయలా అనిపిస్తోంది అని ఆమె బెదిరిపోయిన లేడి పిల్లలా పరిగెత్తేసింది. ముకుందుని తల్లి అతనికి అత్యంత ప్రేమపూరితమైన స్నేహితురాలు. ఆమె చెప్పే కథలు వినడం అంటే అతనికి ఎంతో ఇష్టం. అమ్మా అమ్మా, కృష్ణుడి కథ మరొక్కటి చెప్పమ్మా అంటూ ముకుందుడు అడిగి మరీ కథలు చెప్పించుకునేవాడు. విధి క్రమంగా ఒక రూపుదిద్దుకుంటోంది. ఒకరోజు ఉదయం, అమ్మగారు, ఒక సన్యాసి వచ్చి ముకుందుని తల్లిని చూడాలని అంటున్నారు అన్నాడు పనివాడు. ఆ సన్యాసి ఇంటిలోనికి వేయించేసి ముకుందుని తల్లితో, అమ్మా, భూమి మీద నీ ఉనికి ఇంకా ఎక్కువ కాలం ఉండదు. రేపు నువ్వు ధ్యానం చేసుకుంటూ ఉండగా నీ చేతుల్లో ఒక వెండి రక్షరేకు ఒకటి ప్రత్యక్షం అవుతుంది. దానిని నీ పెద్ద కొడుకు అనంతునికిచ్చి నువ్వు చనిపోయిన సంవత్సరం తరువాత ముకుందునికి అందజేయమని చెప్పు. దాని ప్రయోజనం నెరవేరిన తరువాత రక్షరేకు దానంతట అదే మాయమైపోతుంది అని వెళ్ళిపోయాడు ఆ సన్యాసి. మరునాడు ఉదయం ముకుందుని తల్లి జ్ఞానప్రభ ధ్యానం చేసుకుంటూ ఉండగా వెండి రక్షరేకు అచ్చం ఆ సాధువు జోస్యం చెప్పినట్టుగానే ప్రత్యక్షం అయింది. 2 సంవత్సరాల తర్వాత ముకుందుని తల్లి జ్ఞానప్రభ పరమపదించారు. అమ్మా అమ్మా, వీళ్ళు నిన్ను నా నుంచి దూరంగా తీసుకుపోతున్నారు అంటూ ఏడవసాగాడు. అప్పుడు ఆకాశవాణి ఒకటి ముకుందునికి వినిపించసాగింది. నాయనా, జన్మ జన్మలుగా నిన్ను కనిపెట్టుకుని ఉన్నదాన్ని నేనే. నువ్వు వెతుకుతున్న ఆ అందమైన నల్లని కళ్ళను నా కళ్ళల్లో చూడు అంటూ ఒక వాణి వినిపించింది. ముకుందుడు ఆమె మరెవరో కాదు, జగన్మాతయే అని మనసులో భావించాడు. కొంతకాలం తరువాత ముకుందునికి అతని అన్నయ్య అనంతుని ద్వారా కూడా మరో విస్మయం ఎదురయింది. అమ్మ తన మరణశయ్య మీద ఉండగా దీన్ని నీకు అందజేయమని చెప్పింది అంటూ వెండి రక్షరేకును ముకుందునికి అందజేశాడు అనంతుడు. ముకుందుడు ఆ రక్షరేకు తాకిన క్షణంలోనే విచిత్రమైన అనుభూతికి లోనయ్యాడు. ఓహో, ఎంత అద్భుతమైన భావనను కలిగిస్తుంది ఇది! నా గత జన్మల గొప్ప గురువులు నాకు మార్గాన్ని చూపిస్తున్నట్లుగా అనిపిస్తోంది అంటూ మానసిక అనుభూతికి లోనయ్యాడు. యోగి కావాలనే ప్రబలమైన కాంక్ష ముకుందునిలో నిరంతరం పెరిగిపోతోంది. ఒకనాడు తాను చదువుతున్న స్కూలులో తోటి స్నేహితులతో, మనం హిమాలయాలకు వెళ్ళి యోగులం అవుదాం, యోగులు క్రూర మృగాలను సైతం అదుపు చేయగలరని విన్నాను అని ముకుందుడు అనగా, అవును, మనం తప్పకుండా వెళదాం అంటూ మరో 2 స్నేహితులు తోడయ్యారు. ఆ మర్నాడు ముకుందుడు రహస్యంగా ఇద్దరబ్బాయిలతో కలిసి ఇంటి నుండి పారిపోయి రైలు ఎక్కారు. కానీ ముకుందుడి అన్న అనంతుడు అతను ఇంటిలో లేకపోవడం గమనించి వెంటనే పోలీసులను అప్రమత్తం చేయగా అబ్బాయిలు పట్టుబడ్డారు. నువ్వు ముకుందుడివి కదూ అన్నా, నువ్విక ముందుకు పోలేవు. మీ అన్నగారు టెలిగ్రామ్ పంపారు. ఆయన నిన్ను ఇంటికి తీసుకువెళ్ళడానికి వెంటనే ఇక్కడికి వస్తారు అని పోలీసులు వారిని వారించారు. ఆ వెంటనే ముకుందుడు కలకత్తాలోని తన కుటుంబం దగ్గరికి తిరిగి వచ్చాడు. అప్పుడు ముకుందుని తండ్రి, నువ్వు భగవంతుణ్ణి అన్వేషించడానికి నేను అడ్డుపడను నాయనా. నీ లక్ష్యం నెరవేర్చుకోవడానికి నువ్వు సంస్కృతం నేర్చుకునే ఏర్పాటు కూడా చేశాను. కానీ ముందు నువ్వు నీ హై స్కూల్ చదువు పూర్తి చేయాలి, సరేనా అన్నారు. అందుకు ముకుందుడు, సరే, మీరు కోరినట్లే చేస్తాను నాన్నగారు అన్నాడు. అంటే నేను ఆధ్యాత్మిక మార్గాన్ని అనుసరించడానికి నాన్నగారికి వ్యతిరేకత లేదని అర్థమైంది అంటూ మనసులో ఊరట చెందాడు ముకుందుడు. అప్పటి నుండి దృఢ నిశ్చయంతో ముకుందుడు దైవాన్వేషణ కొనసాగించాడు. ఒకరోజు ముకుందుని స్నేహితుడు, మరి నేనెందుకు భగవంతుణ్ణి చూడలేకపోతున్నాను అని అడగ్గా, నువ్వు చూడగలవు. ఈరోజు రాత్రి శ్రీకృష్ణుడు వచ్చే వరకు మనం ధ్యానం చేద్దాం అన్నాడు ముకుందుడు. సూర్యోదయం అవుతుండగా స్నేహితుడు, ఇక చాలు ముకుందా, నేను పడుకుంటాను అని అనగా, నేను ఎప్పటికీ వదిలిపెట్టను అంటూ ధ్యానం చేస్తూ ఉండిపోయాడు. హఠాత్తుగా కళ్ళు మిరుమిట్లు గొలిపే కాంతితో గది నిండిపోయింది. శ్రీకృష్ణ భగవానుని ప్రత్యక్షం. ముకుందుడు తన స్నేహితుడి ఛాతీపై మెల్లగా తట్టాడు. దానితో అతను కూడా భగవానుణ్ణి చూడగలిగాడు. తన తండ్రి గారి కోరికకు విధేయత చూపుతూ ముకుందుడు తన హై స్కూలు చదువును వదిలిపెట్టలేదు. కానీ ఒక జ్వాల అతని హృదయంలో చెలరేగుతూనే ఉంది. తాను తరగతి గదిలో బోధనా సమయంలోనూ అలౌకిక ఆనందం గురించి ఆలోచనలే.
ఇదంతా లౌకిక జ్ఞానం, నాకు కావాల్సింది ఆధ్యాత్మిక జ్ఞానం. నేను నా గురువును కలుసుకోవాలి అనుకుంటూ ముకుందుడి మనసు నిండా అవే ఆలోచనలు. తన చదువు పట్ల పెద్దగా ఆసక్తి చూపించకపోయినప్పటికీ ముకుందుడు సెకండరీ స్కూల్ చదువును పూర్తి చేశాడు. ఒకనాడు తన తండ్రి వద్దకు వచ్చి, నాన్నగారు, నేనిప్పుడు ఒక ఆశ్రమంలో చేరాలనుకుంటున్నాను అని అన్నాడు. అప్పుడు ముకుందుని తండ్రి, నాయనా ముకుంద, చివరిసారిగా నిన్ను ఒక కోరిక కోరుతున్నాను, నువ్వు నీ కుటుంబాన్ని వదిలివేయవద్దు అనగానే ముకుందుడి హృదయం చలించింది. కానీ ఆధ్యాత్మిక తృష్ణ ప్రబలంగా ఉండడంతో, నాన్నగారు, మిమ్మల్ని నాకు ప్రసాదించిన ఆ భగవంతుణ్ణి అన్వేషించడానికి దయచేసి అడ్డు చెప్పకండి. దయచేసి భగవంతుణ్ణి మీ ఆశీస్సులతో దర్శించే భాగ్యాన్ని కలుగజేయండి అంటూ దీనంగా ప్రార్థించాడు. ఇక చేసేది లేక, సరే నీ ఇష్టం నాయనా అంటూ నిస్పృహగా తన సమ్మతిని తెలియజేశారు ముకుందుని తండ్రి భగవతీ చరణ్ ఘోష్. ముకుందుడు వారణాసి వెళ్ళి అక్కడ ఒక ఆశ్రమంలో చేరాడు. కానీ తాను కోరుకునే ఆధ్యాత్మిక వాతావరణం ఆ ఆశ్రమంలో లేదని తెలుసుకోవడానికి ముకుందునికి ఎక్కువ కాలం పట్టలేదు. తోటి శిష్యులు అతనిని హేళన చేస్తూ ఉండేవారు. ధ్యానమా, ఈ సమయంలోనా? నీ సమయాన్ని ఇప్పుడు ఆశ్రమ విధులు నెరవేర్చడానికి వినియోగించాలి. నువ్వు ఎందుకు ఇలా ఎక్కువ సమయం ధ్యానంలోనే గడుపుతున్నావు అన్నాడు తోటి శిష్యుడు. దానికి ముకుందుడు, నేను భగవంతుణ్ణి ప్రత్యక్ష దర్శనం కోరుతున్నాను అన్నాడు. భగవంతుణ్ణి అంత తొందరగా పట్టుకుందామని ప్రయత్నించకు అంటూ హేళన చేయసాగారు ఆ ఆశ్రమంలోని తోటి శిష్యులు. ముకుందుడు ఈ వరుస అవహేళనలతో బాగా కలత చెందేవాడు. అటువంటి సమయాల్లో తన దగ్గర పెట్టెలో ఉన్న సీలు వేసిన కవరులోని వెండి రక్షరేఖను తాకేవారు. ఆహా, దీన్ని తాకినంత మాత్రాన్నే నాకు ఓదార్పు లభిస్తుంది అనుకునేవారు. కానీ ఒకరోజు ఆ రక్షరేఖ ఉన్న పెట్టెను తెరవగా ఆ రక్షరేఖ అందులో లేదు. సాధువు జోస్యం చెప్పినట్టుగానే రక్షరేఖ మాయమైంది. ముకుందుడు పరితాపంతో వ్యధ చెందాడు. ఆ జగన్మాతకి ఏడుస్తూ మొరబెట్టుకున్నాడు. ఓ దయామయీ జగన్మాత, నేను నిన్ను వేడుకుంటున్నాను, నీవే నాకు బోధించు, జ్ఞానాన్నివ్వు, లేదా నాకొక గురువుని పంపు అని దుఃఖితుడై ప్రార్థించగా అశరీరవాణి తన ముందు వినిపించసాగింది. ఈరోజు నువ్వు నీ గురువుని కలుస్తావు ముకుందా అంటూ ఆ శబ్దం ముకుందుణ్ణి కాస్త తేరుకునేలా చేసింది. ఈలోపు ఆశ్రమ తోటి శిష్యుడు లోనికి వచ్చి, ముకుంద, ఆశ్రమానికి మనం కొన్ని వస్తువులు కొనాలి, నాతోరా అన్నాడు. ముకుందుడు అలాగే వస్తాను అంటూ అతనితో బజారుకు వెళ్ళాడు. కావలసిన వస్తువులు కొంటూ హఠాత్తుగా ముకుందుడు, నేను కదలలేకున్నాను అన్నాడు. ఏమైంది నీకు అని తోటి శిష్యుడు ప్రశ్నించగా ముకుందుడు ఒక వ్యక్తి వైపు కన్నార్పకుండా చూస్తున్నాడు. ఆ సాధువు నన్ను తన వైపు ఆకర్షిస్తున్నారు అన్నాడు తన్మయత్వంతో. నీకేమైనా పిచ్చి పట్టిందా అంటూ తన తోటి శిష్యుడు హేళనగా మాట్లాడుతుండగా ఒక్కసారిగా ముకుందుడు ఆ సన్యాసి వద్దకు పరుగు పెట్టాడు. ఆయన వేరెవరో కాదు, లాహిరి మహాశయుల శిష్యులైన శ్రీ యుక్తేశ్వర్ గురూజీ. వెంటనే ఆయన కాళ్లపై పడి గురుదేవా అంటూ ఆత్మానందాన్ని పొందాడు. శ్రీ యుక్తేశ్వర్ గురూజీ గారు, ఇంతకాలానికి నా దగ్గరకు వచ్చావా నాయనా అంటూ లేవదీసి గుండెకు హత్తుకున్నారు. అప్పుడు ముకుందుడు, దయచేసి భగవంతుణ్ణి తెలుసుకునే మార్గాన్ని నాకు తెలియజేయండి గురుదేవా అంటూ ప్రాధేయపడుతూ అడిగాడు. అప్పుడు యుక్తేశ్వర్ గారు, నాకు తెలిసిన ప్రతీదీ నీకు బోధిస్తానని వాగ్దానం చేస్తున్నాను, కానీ నువ్విక నీ ఇంటికి తిరిగి వెళ్ళాలి అన్నారు. కానీ ముకుందుడు నిరాకరించాడు. నేను ఇంటికి వెళ్ళను, నేను మీతో పాటు మీ ఆశ్రమానికి వస్తాను అంటూ సమాధానమిచ్చాడు. దానికి యుక్తేశ్వర్ గారు, చూడు ముకుందా, నా ఆశ్రమం కూడా నీదే అవుతుంది, కానీ ఇప్పుడే కాదు, 4 వారాల తరువాత కలకత్తా సమీపంలోని శ్రీరాంపూర్లో నా ఆశ్రమానికి రా అన్నారు. 4 వారాల తరువాత ముకుందుడు శ్రీరాంపూర్లో యుక్తేశ్వర గారి ఆశ్రమానికి వెళ్ళాడు.
నేను వచ్చేశాను గురుదేవా అంటూ ఉత్సాహం నిండిన హృదయంతో అన్నాడు. అప్పుడు యుక్తేశ్వర్ గారు, ముందు నువ్వు కళాశాలలో విద్య నేర్చుకోవాలని నా కోరిక అన్నారు. కాస్త ఉత్సాహం తగ్గించుకుని ముకుందుడు, కానీ గురువుగారు అంటూ ఏదో చెప్పబోయాడు. కానీ యుక్తేశ్వర్ గురూజీ, కానీలు ఇక లేవు. ఏదో ఒకనాడు నువ్వు పశ్చిమ దేశాలకి వెళ్తావు. నీ దగ్గర కళాశాల డిగ్రీ ఒకటి ఉన్నట్లయితే వాళ్ళు మరింత సుముఖంగా ఉంటారు అంటూ ఇంటికి తిరిగి వెళ్ళమన్నారు. అంతేకాక ఎప్పుడు వీలైతే అప్పుడు నన్ను కలుస్తూ ఉండు అని కూడా చెప్పడంతో ముకుందునికి నూతన ఉత్సాహం వచ్చింది. నేను ప్రతిరోజు వస్తాను గురువుగారు అంటూ ముకుందుడు కలకత్తాకు తిరిగి వచ్చి మర్నాడు దగ్గరలో ఉన్న స్కాటిష్ చర్చ్ కాలేజీలో చేరాడు. కానీ ముకుందుడు తన ఖాళీ సమయం అంతా శ్రీ యుక్తేశ్వర్ గారి ఆశ్రమంలో గడుపుతూ క్రమం తప్పకుండా ఆయన ప్రసంగాలకు హాజరయ్యేవాడు. ఒకనాడు గురువుగారి ప్రసంగ సమయంలో ముకుందుని ఏకాగ్రతలో భిన్నత్వం కనిపించి శ్రీ యుక్తేశ్వర్ గారు, ముకుంద, ఏకాగ్రత లేకుండా సత్యాన్ని గ్రహించడం సాధ్యపడదు అన్నారు. దానికి ముకుందుడు, లేదు గురుదేవా, మీరు చెప్పిన ప్రతి మాట తిరిగి చెప్పగలను అన్నాడు. దానికి గురుదేవులు, నాకు తెలుసు, కానీ నువ్వు 3 సంస్థల గురించి కలలు కంటున్నావు. నీ కలలు తర్వాత ఫలిస్తాయి, కానీ నువ్విప్పుడు బాగా చదువుకోవాలి అన్నారు. దానికి ముకుందుడు, అలాగే గురుదేవా అంటూ చదువుపై దృష్టి కేంద్రీకరించాడు. ఒకరోజు ఉదయం ముకుందుణ్ణి గురుదేవులైన యుక్తేశ్వర్ గారు పిలిచారు. నీ హృదయాభిలాష త్వరగానే నెరవేరుతుంది అంటూ ఇద్దరూ ధ్యానమగ్నులయ్యారు. యుక్తేశ్వర్ గారి స్పర్శతో ముకుందుడు సమాధి స్థితిలోకి ప్రవేశించాడు. సర్వవ్యాపక విశ్వ చైతన్యం, నిత్య నూతన భగవదానందం, ఆ ఆనందంలో తనను తాను తన్మయత్వంతో మైమరిచిపోయాడు. నువ్వు ఆనందంతో మైమరిచిపోకూడదు, ప్రపంచంలో నీ కోసం చాలా పని ఉండిపోయింది అంటూ గురుదేవులు గారు ముకుందునికి మార్గనిర్దేశం చేశారు. ఆ విధంగా ముకుందుడు ఎన్నో సంవత్సరాలు గురుదేవుల పావన సన్నిధిలో గడిపారు. కొంతకాలం తర్వాత యుక్తేశ్వర్ గారు పూరిలో ఉత్తరాయణ పుణ్యతిథిని పురస్కరించుకుని ఒక మత సంబంధమైన ఊరేగింపు జరపాలని ఏర్పాట్లు చేశారు. ముకుంద, నువ్వు నాయకత్వం వహిస్తూ శిష్యుల్ని సముద్ర తీరం వెంబడి పట్టణంలో నడిపించాలి అన్నారు. అప్పుడు ముకుందుడు, గురుదేవా, మండే ఇసుకలో కాళ్ళకి చెప్పులు కూడా లేకుండా మేము ఎలా నడవగలమండి అని సందేహం వెలుగుచ్చారు. దానికి గురుదేవులు, భగవంతుడు మనకి మబ్బుల గొడుగు ఒకటి పంపిస్తాడు, మీరంతా దాని క్రింద సుఖంగా నడుస్తారు, వెళ్ళిరండి అన్నారు. ఊరేగింపు బృందం ఆశ్రమాన్ని వదిలేటప్పటికీ ఇంద్రజాలం చేసినట్టు ఆకాశమంతా మబ్బులతో నిండిపోయింది. ఇది నిజంగా ఎంత అద్భుతం అనుకున్నారు ముకుందుడు అంతా. వారు తిరిగి వచ్చిన క్షణంలోనే మబ్బులు మాయమైపోయి వాన ఆగిపోయింది. దేవుడు మన కోసం ఎంత ఇదవుతాడో చూడు ముకుందా, నా ప్రార్థనను బట్టి వాన కురిపించినట్టుగానే ఆయన తనను నమ్మిన వారి కోర్కెలను వింటాడు అన్నారు గురుదేవుడు. ముకుందుడు తన విద్యాభ్యాసం ముగించిన తరువాత తన తండ్రి గారు, ముకుంద, నువ్వు ఇప్పుడు పట్టభద్రుడివయ్యావు, నువ్వు ఒక ఉద్యోగం స్వీకరించాలి, రైల్వే విభాగంలో కార్యనిర్వహణాధికారి హోదా గల పదవి ఒకటి ఖాళీగా ఉంది అన్నారు. దానికి ముకుందుడు, కానీ నా ఆలోచనలు వేరుగా ఉన్నాయి నాన్నగారు అన్నారు. కానీ ముకుంద, ఇటువంటి హోదా గల పదవి లభించడం చాలా కష్టం, నువ్వు దీన్ని స్వీకరించాలని నేను గట్టిగా చెబుతున్నాను అని ముకుందుని తండ్రి గట్టిగా వారించారు. అయితే నన్ను గురుదేవులతో మాట్లాడనివ్వండి అంటూ ముకుందుడు వెంటనే యుక్తేశ్వర్ గారి వద్దకు వెళ్ళాడు. గురుదేవా, మా నాన్నగారు నన్ను ఉద్యోగంలో చేరమంటున్నారు, కానీ నాకు సన్యాసి కావాలని ఉంది అని ముకుందుడు అనగానే, ముకుంద, సన్యాసి జీవితం చాలా కఠినమైనది, నువ్వు నీ ముసలితనంలో నీ భార్య పిల్లల తోడు కోల్పోతావా అన్నారు గురుదేవులు. లేదు గురుదేవా, నా జీవితంలో ఎప్పటికీ భగవంతునిదే ప్రథమ స్థానం అన్నాడు ముకుందుడు. 1915 జూలై మాసంలో ముకుందుడు సన్యాస మార్గంలోనికి ప్రవేశించాడు. నువ్వు నీ కోసం ఏ పేరును ఎంచుకుంటావు ముకుంద అన్నారు గురుదేవులు. దానికి ముకుందుడు, యోగానంద అన్నారు. అనగా యోగం వలన పొందే ఆనందం అని అర్థం. ఇప్పటి నుండి నిన్ను అందరూ స్వామి యోగానందగా పిలుస్తారు అని శ్రీ యుక్తేశ్వర్ గారు అనగానే గురువుగారి పాదాలకు నమస్కరించి ఆశీస్సులు పొందారు యోగానంద.
శరీరం, మనస్సు మరియు ఆత్మల అభివృద్ధికి దోహదపడే సరైన విద్య ఉండాలనే ఆదర్శం స్వామి యోగానందుల హృదయాభిలాష. 1917 సంవత్సరంలో ఆయన యోగదా సత్సంగ సొసైటీని స్థాపించి రాంచీలో బాలుర కొరకు బ్రహ్మచర్య విద్యాలయాన్ని ఏర్పాటు చేశారు. అక్కడ యోగానంద గారు వ్యవసాయ, పారిశ్రామిక, వ్యాపార మరియు విద్యా విషయాలను బోధించడానికి ఒక కార్యక్రమం రూపొందించి ఆ పాఠ్యక్రమంలో యోగ ధ్యాన పద్ధతులను కూడా చేర్చారు. యోగ పద్ధతుల ద్వారా ఒక వ్యక్తి ఎరుకతో తక్షణమే ప్రాణశక్తిని తిరిగి శక్తివంతం చేసుకోవచ్చు అంటూ అచ్చటి విద్యార్థులకు యోగదా పాఠాలను బోధించేవారు. 2 సంవత్సరాల తరువాత రవీంద్రనాథ్ ఠాగూర్ ఆయనను శాంతినికేతన్కు రమ్మని ఆహ్వానించారు. వారి సంభాషణలో ఒక పిల్లవాడు పువ్వులు మరియు పక్షుల మధ్య ఉన్నప్పుడు తన సహజ సిద్ధమైన వాతావరణంలో ఉంటాడు అన్నారు ఠాగూర్. దానికి యోగానంద, మన ఇద్దరి అభిప్రాయాలు ఒకేలా ఉండడం చూసి నేను ఎంతో ఆనందిస్తున్నాను అన్నారు. తర్వాత ఒకరోజు రాంచీలో ఏకాంతంగా ఉన్న పాత సామాన్ల గదిలో కూర్చుని ధ్యానం చేసుకుంటూ ఉండగా యోగానంద గారికి ఒక దర్శనం కలిగింది. అది అమెరికానే. వీళ్ళు ఖచ్చితంగా అమెరికన్లే. అమెరికా ఆధ్యాత్మిక మేలుకొలుపు కొరకు చాలా గొప్ప ఆత్మలు అక్కడ ఎదురు చూస్తూ ఉండడం నేను చూస్తున్నాను. అవును, భగవంతుడు నన్ను అమెరికాకు పిలుస్తున్నాడు. స్వామి యోగానంద జీవితంలో అంతర్మథనం, భగవత్ చింతనా దర్శనం. దాని తర్వాత త్వరలోనే యోగానంద గారికి అమెరికాకి రమ్మనే ఆహ్వానం అందింది. ఆయన శ్రీ యుక్తేశ్వర్ గారిని సంప్రదించారు. గురుదేవా, మొదట నాకు ఒక దర్శనం కలిగింది. ఇప్పుడు నాకు బోస్టన్లోని మత ధార్మిక ఉదారవాదుల అంతర్జాతీయ మహాసభలో ప్రసంగించమని ఆహ్వానం అందింది అన్నారు. నీ కోసం ఇప్పుడు అన్ని తలుపులు తెరిచి ఉన్నాయి యోగానంద, వెళ్ళు అన్నారు గురుదేవుడు. కానీ యోగానంద అమెరికా దేశం వెళ్ళడం తండ్రి గారికి ఇష్టం లేదు. నీవు ఎలా వెళ్ళగలవు? నీ ఖర్చు ఎవరు భరిస్తారు అంటూ తండ్రి గారు ప్రశ్నించారు. ఆ భగవంతుడే నా ఖర్చు భరిస్తాడు. బహుశా అది మీ ద్వారానే కావచ్చు అన్నాడు యోగానంద. నేనెప్పుడూ చెయ్యను. నాకు ఇంకా ఇతర బాధ్యతలు చాలా ఉన్నాయి అన్నారు. కానీ ఆ మరుసటి రోజు, ఇదిగో నీ ప్రయాణానికి కావలసిన డబ్బు. లాహిరి మహాశేల విశ్వసనీయ శిష్యుడిగా ఆయన క్రియాయోగ సందేశాన్ని నీవు ప్రపంచానికి తెలియజేయాలని నేను కోరుకుంటున్నాను అంటూ యోగానంద గారి అమెరికా ప్రయాణానికి ధనాన్ని సమకూర్చారు తండ్రి గారు. అమెరికా వెళ్ళి తీరాలని యోగానంద మనసులోనే గట్టిగా నిర్ణయించుకున్నప్పటికీ కొంచెం సంకోచం మనసులో ఉండసాగింది. భగవంతుడా, నేను ఆధునిక ఉపయోగితావాదమనే పొగమంచులో దారి తప్పిపోననే హామీని దయచేసి నాకు ఇవ్వు తండ్రి అంటూ ధ్యానమగ్నుడైన కొన్ని గంటల తరువాత తలుపు శబ్దం. ఎవరై ఉంటారు? నా ఏకాంతానికి భంగం కలిగించవద్దని ముందుగానే చెప్పానే అనుకుంటూ ఆ తలుపు తీశారు యోగానంద. బాబాజీ దర్శనం. ఎంతో ఆత్మానుభూతి పొందిన యోగానంద బాబాజీ అంటూ నమస్కరించారు. భగవంతుడు నీ ప్రార్థన విన్నాడు. అమెరికా వెళ్ళు. క్రియాయోగ సందేశాన్ని వ్యాప్తి చేయడానికి నేను ఎంపిక చేసింది నిన్నే. ఆ భగవంతుణ్ణి తెలుసుకోవడానికి ఉపయోగపడే శాస్త్రీయమైన క్రియాయోగం చివరికి అన్ని దేశాలకు వ్యాప్తి చెందుతుంది అంటూ బాబాజీ స్వామి యోగానంద గారికి కొన్ని వ్యక్తిగత సూచనలు ఇచ్చి పవిత్రమైన భవిష్యత్ కార్యాలను ఉపదేశించి అంతర్ధానమయ్యారు. 1920 ఆగస్టు మాసంలో సిటీ ఆఫ్ స్పార్టా అనే ఓడలో యోగానంద గారు అమెరికాకి ప్రయాణమయ్యారు. ఓడలో ఆయన ప్రార్థించారు. భగవంతుడా, ముందు ముందు ఏం జరగనుంది? నువ్వే నా ఏకైక స్ఫూర్తిగా ఉండాలి. 1920 సెప్టెంబర్ చివరిలో ఓడ బోస్టన్ రేవు దగ్గరకు చేరింది. చాలామంది అమెరికన్లు ఇంతకు ముందెన్నడూ ఒక స్వామిని చూసి ఉండలేదు. అక్కడ ఒక కార్మికుడు, మీరు భవిష్యత్ చెబుతారా అని అడగగా, కాదు, నేను ప్రజలకి వారి భవిష్యత్తు ఎలా చక్కదిద్దుకోవాలో చెబుతాను అన్నారు యోగానంద. 1920 అక్టోబర్ 6న మత సభలో యోగానంద గారు చేసిన ప్రసంగం ఎందరో శ్రోతలను ఆకట్టుకుంది. మతం విశ్వసనీయమైనది, అది ఒక్కటే. మనం కొన్ని ఆచారాలను, సాంప్రదాయాలను విశ్వమంతటికీ ఆపాదించలేకపోవచ్చు, కానీ మతంలోని సామాన్య అంశాలను విశ్వజనీనం చెయ్యవచ్చు అంటూ ఆయన చేసిన మత విజ్ఞాన శాస్త్రం పైన ప్రసంగాలు అందరూ బాగా ఆమోదించడం వల్ల 4 ఏళ్ల పాటు అమెరికాలోని తూర్పు ప్రాంతాల్లో ఆయన ఉపన్యాసాలు ఇచ్చారు.
భగవంతుడు ఒక్కడే, ఆయనను చేరుకునే దారులు వేరు కావచ్చు, కానీ నిజమైన భగవంతుని అనుభూతి అందరికీ ఒకేలా ఉంటుంది అంటూ ఆయన ప్రసంగాలు సాగేవి. దుష్టులు కూడా ఆయన వ్యక్తిత్వం వల్ల ప్రభావితం చెందేవారు. ఒకరోజు దొంగలు ఆయన ఎదురుకు వచ్చి చేతులు పైకెత్తు అంటూ దోచుకోబోయారు. మీకేం కావాలి? డబ్బా? నా దగ్గర ఉంది, తీసుకోండి అంటూ స్వామి యోగానంద దైవ పారవస్య స్థితిని చేరుకున్నారు. స్వామీజీ ప్రేమ వారి హృదయాలను మార్చివేసింది. ఇతన్ని దోచుకున్నా ఆయన మనల్ని ద్వేషించలేదు అని ఒకరు, నేను ఈయన ప్రేమను అనుభూతి చెందుతున్నాను, ఇతను చాలా గొప్ప వ్యక్తి అంటూ మరొకరు. ఆఖరికి వారు మమ్మల్ని క్షమించండి అంటూ స్వామీజీకి బద్దులైనారు. ఆయన ప్రేమ ఎందరికో అనుభవంలోకి వచ్చింది. అందువలన యోగానంద గారు ప్రేమావతార్ అనగా రూపుదాల్చిన ప్రేమగా పిలువబడ్డారు. వేల కొద్దీ జనం గుంపులుగా వచ్చి తన మాటలు వింటున్నప్పటికీ తను వచ్చిన కార్యం సఫలీకృతం కానట్లుగా స్వామీజీ అభిప్రాయపడ్డారు. ఆయన మనసులో అదే భావన, ప్రియమైన దేవా, నన్ను అమెరికాకు ఎందుకు తీసుకొచ్చావు? అప్పుడు ఆయనకు ఒక దర్శనం కలిగింది. ఆ దర్శనం ద్వారా తాను కాలిఫోర్నియాకు వెళ్ళాలని ఆయన అర్థం చేసుకున్నారు. 1925లో యోగానంద గారు లాస్ ఏంజలస్ చేరుకుని అక్కడ ఉపన్యాసాలు ఇవ్వడం మొదలుపెట్టారు. ఒకరోజు తన సంస్థ యొక్క ప్రధాన కార్యాలయం స్థాపించడానికి తగిన స్థలం కోసం చూస్తూ ఉండగా ఆయనకు ఒక అంతరిక మార్గదర్శనం తోచింది. దానితో సభ్యులందరూ కలిసి మౌంట్ వాషింగ్టన్ కొనకు ప్రయాణించారు. అక్కడ యోగానంద గారు, ఇది మనది, భగవంతుడు దీన్నే నాకు దర్శనంలో చూపించాడు అన్నారు. కానీ గురూజీ, ఇక్కడ ఇది ప్రైవేటు ప్రాపర్టీ అని రాసి ఉంది అని శిష్యులలో ఒకరు అన్నారు. భగవంతుని దయ వలన ఆ ఆస్తి అమ్మకానికి ఉందని యోగానంద గారు తెలుసుకున్నారు. కానీ దాన్ని కొనడానికి ఆయన దగ్గర డబ్బు లేదు. అనుకోకుండా అప్పుడు ఒక ఆమె, స్వామీజీ, మీరు లాస్ ఏంజలస్లో ఒక ఆశ్రమం స్థాపించడం లేదా అని అడిగారు. దానికి స్వామీజీ, మేము ఒక చక్కటి భవనం చూసాం, కానీ దాన్ని కొనడానికి మా వద్ద అంత ధనం లేదు అన్నారు. అప్పుడు ఆమె, స్వామి, నా భర్తకు మీరు నయం చేసినందుకు ఎంతో కృతజ్ఞురాలు. మీరు ఆ భవనం కొనడానికి నేను విరాళంగా ఇచ్చే ఈ ధనం స్వీకరిస్తారా అన్నారు. యోగానంద గారు ఎంతో సంతోషించి, నేను చేసిన ప్రార్థనలకు జవాబు లభించింది, భగవంతుడు మిమ్మల్ని ఆశీర్వదించుగాక అంటూ ఆమెను దీవించారు. కానీ ఆ భవనానికి డబ్బు చెల్లించవలసిన ముందు రోజుకి కూడా ఆయన వద్ద సరిపోయే ధనం లేదు. యోగానంద గారు కాస్త దిగులుగా భగవంతుణ్ణి ప్రార్థిస్తూ, ప్రభు, ఇది న్యాయమేనా? నువ్వే కదా నన్ను పశ్చిమ దేశాలకి పంపినవాడివి అంటూ ప్రార్థించారు. అప్పుడు, సరే, నీకు తప్పక సహాయం దొరుకుతుంది అంటూ నిర్మలంగా వాణి వినిపించసాగింది. స్వామీజీ ఆయన గదివైపు నడుస్తూ అకస్మాత్తుగా ఆయన కళ్ళు టెలిఫోన్పై పడ్డాయి. ఓ, నాకు సాయం అందించగల శిష్యుడు నాకిప్పుడే గుర్తుకు వచ్చారు అనుకున్నారు. వెంటనే ఫోన్ చేయగా, అవును స్వామీజీ, నాకు అనుకోకుండా కొంత ధనం లభించింది, మీరు దాన్ని స్వీకరిస్తారా అనగానే, స్వామీజీ, తప్పకుండా స్వీకరిస్తాను. రేపు మధ్యాహ్నానికల్లా రియల్ ఎస్టేట్ ఏజెంట్ కార్యాలయం దగ్గరికి రండి, లేకపోతే ఆ ఆస్తిని దక్కించుకునే అవకాశాన్ని వదులుకోవలసి వస్తుంది అన్నారు. మరుసటి రోజు మరో వ్యక్తి కూడా అదే ఆస్తిని కొనడానికి అక్కడే ఉన్నారు. నా వద్ద డబ్బు ఉంది ఆ ఆస్తిని కొనడానికి అన్నారు గురుదేవులు. కానీ నేను ఇంకా ఎక్కువ డబ్బు ఇస్తాను అంటూ ఆ వచ్చిన వ్యక్తి అనగా, రియల్ ఎస్టేట్ ఏజెంట్ మాత్రం, క్షమించండి, స్వామి యోగానంద గారు ముందుగా బేరం చేశారు అన్నారు. స్వామి యోగానంద గారు తన అమెరికా సంస్థ ప్రధాన కార్యాలయాన్ని మౌంట్ వాషింగ్టన్ పై స్థాపించి దానికి సెల్ఫ్ రియలైజేషన్ ఫెలోషిప్ అనే పేరు పెట్టారు. తిరిగి ఆయన ఉపన్యాసాలు ఇవ్వడం మొదలుపెట్టారు. మనం అన్ని జాతుల మనుషులను అనగా గోధుమ వర్ణం వారు, పసుపు వర్ణం వారు, ఎరుపు వర్ణం వారు, నల్ల జాతి వారు, శ్వేత జాతీయులను ఒకేలా పిలుద్దాం, సోదరులని, అందరినీ సోదరులని పిలుద్దాం, ఎందుకంటే మనందరి తండ్రి భగవంతుడే అంటూ ఉపన్యాసాలు ఇచ్చేవారు. ఈ విధంగా కొంతకాలానికి యోగానంద గురువు గారి జోస్యం ఫలించింది. ఆయన బోధనల పట్ల అమెరికన్లకు ఆసక్తి పెరగసాగింది. ఒక బహిరంగ సభలో అమెరికన్లు భగవంతుని నామాన్ని 3 గంటల పాటు పాడుతూనే ఉండడం నాకే నమ్మశక్యం కాలేదు అంటూ యోగానంద గారి ప్రముఖ శిష్యులలో ఒకరు ఉపన్యసించారు. ఈ విధంగా ఎంతో మంది స్వామీజీచే ఆశీర్వదించబడి
అద్భుతమైన రీతిలో వారి దీర్ఘరోగాల నుండి విముక్తి పొందారు. ఒకరోజు సాల్ట్ లేక్ నగరంలో ఒక ఆమె స్వామి యోగానంద గారి వద్దకు వచ్చింది. స్వామి యోగానంద, నీ పేరేమిటి? నువ్వెందుకింత బలహీనంగా ఉన్నావు అన్నారు. దానికి ఆమె, నా పేరు ఫేయి రైట్. గత 3 సంవత్సరాలుగా నేను రక్తానికి సంబంధించిన జబ్బుతో బాధపడుతున్నాను అంది. భగవంతుడు నీకు నయం చేయగలడని నువ్వు నమ్ముతావా అన్నారు స్వామీజీ. దానికి ఆమె, అవును, నిస్సందేహంగా నమ్ముతాను అంది. ఈ క్షణం నుంచి నీకు నయమవుతుంది అంటూ ఆమెను దీవించారు. కొన్ని వారాల తరువాత తన భయంకర రోగం నుండి బయటపడిన ఫేయి రైట్ లాస్ ఏంజల్స్లోని గురుదేవుల ఆశ్రమంలో ప్రవేశించారు. తర్వాత కాలంలో ఆమె శ్రీ దయామాతగా పేరొంది యోగదా సత్సంగ సొసైటీ మరియు సెల్ఫ్ రియలైజేషన్ ఫెలోషిప్లకు సంఘమాతగా అయ్యారు. భగవంతుణ్ణి అనుభూతి పొందడానికి శాస్త్రీయమైన యోగ పద్ధతులను బోధించాలనేది యోగానంద గారి లక్ష్యం. 1920 నుండి 1930 వరకు వేల కొలది అమెరికన్లు ఆయన వద్ద యోగం నేర్చుకున్నారు. 1935లో ఒకరోజు ధ్యానంలో ఉండగా యోగానంద గారు యుక్తేశ్వర్ గారి కంఠస్వరాన్ని విన్నారు. యోగానంద, రా నాయన, త్వరలో నా శరీరాన్ని వదిలివేస్తున్నాను. వెంటనే యోగానంద గారు తన గురువు గారిని కలుసుకోవడం కోసం భారతదేశానికి త్వరపడి వచ్చారు. గురుదేవా అంటూ స్వామి శ్రీ యుక్తేశ్వర్ గురూజీకి ప్రణామం చేశారు. యోగానంద, నా కార్యం పూర్తయింది. నా ఆశ్రమాలన్నీ నీ చేతుల్లో పెట్టేస్తున్నాను. నేను నీకు ఉన్నత ఆధ్యాత్మిక బిరుదు పరమహంసను ప్రదానం చేస్తున్నాను. ఇక నుండి నీవు పరమహంస యోగానందగా పిలువబడతావు అన్నారు స్వామి శ్రీ యుక్తేశ్వర్. తదనంతరం శ్రీ యుక్తేశ్వర్ గారు మహాసమాధి చెందారు. 3 నెలల తర్వాత యోగానంద గారు పునరుద్ధానం చెందిన తమ గురుదేవులను దర్శించడం అనే భాగ్యాన్ని పొందారు. గురుదేవా, ఇది నిజంగా మీరేనా అంటూ ఆశ్చర్యానికి లోనయ్యారు యోగానంద. అవును యోగానంద, నేను నీకిప్పుడు చావు పుట్టుకల యొక్క అంతిమ రహస్యాలను వెల్లడి చేస్తాను అంటూ యోగానంద గారికి ఉపదేశాన్ని అందించారు. 1936 అక్టోబర్లో పరమహంస యోగానంద గారు అమెరికాకి తిరిగి వచ్చారు. యోగానంద గారి మొదటి ఆధ్యాత్మిక వారసుడై రాజర్షి జనకానంద బహుమతిగా ఇచ్చిన తమ నూతన ఎన్సినీటస్ ఆశ్రమంలో క్రీస్తు బోధనలకు వివరణాత్మక వ్యాఖ్యానాలు వ్రాశారు. ఆఖరికి యోగానంద గారి సారాంశం ఏమంటే, బైబిల్ కొత్త నిబంధన గ్రంథం చెప్పేదంతా భగవద్గీతలో శ్రీకృష్ణుడు బోధించిన యోగ సూత్రాలే. ఒకనాడు ఒక కాంతి వలయంలో ఆయన ముందు క్రీస్తు ప్రత్యక్షమయ్యాడు. 1948లో పరమహంస యోగానంద గారు నిర్వికల్ప సమాధి స్థితి అనగా ఎంతో ఉన్నతమైన ఆధ్యాత్మిక స్థితిలో ఉన్నప్పుడు జగన్మాతతో 12 గంటల పైన ఆయన సంభాషించారు. శిష్యులు ఆయన గొంతుతోనే జగన్మాత వేరొక ధ్వనితో సమాధానమిస్తుంటే వినే అదృష్టాన్ని కూడా పొందారు. పరమహంస యోగానంద గారికి తన రచనలు పూర్తి చేయడానికి కొంత సమయమే మిగిలి ఉందని తెలుసు. భగవద్గీత పైన వివరణాత్మక వ్యాఖ్యానాలను ఆయన చెప్పి వ్రాయించారు. ఒక వ్యక్తి ఎంత చెడ్డవాడైనప్పటికీ భగవంతుణ్ణి గాఢంగా ప్రేమించినట్లయితే అతను క్షమింపబడతాడు అంటూ యోగానంద గారు వ్యాఖ్యానాలు చెబుతూ శిష్యులచే వ్రాయించేవారు. 1952 మార్చి 7వ తారీఖున అమెరికాకు ప్రథమ భారత రాయబారి శ్రీ బిఆర్ సేన్ గారి గౌరవార్థం ఏర్పాటు చేసిన విందులో ప్రసంగించమని యోగానంద గారిని ఆహ్వానించారు. ఆ రోజు ఉదయమునే యోగానంద గారు దయామాతతో మాట్లాడుతూ, దయామాత, ఇంకా కొన్ని గంటల్లో నేను ఈ భూమి మీద నుండి వెళ్ళిపోతాను అన్నారు. అవాక్కైన దయామాత, గురూజీ, మీరు లేకుండా మేమెలా కొనసాగించగలం అంటూ వాపోయారు. అప్పుడు యోగానంద గారు, ప్రేమ మాత్రమే నా స్థానాన్ని భర్తీ చేస్తుంది అన్నారు. శ్రీ బిఆర్ సేన్ గారి విందులో ఆయన ముందుగా జోస్యం చెప్పినట్లుగానే యోగానంద గారి ఆఖరి మాటలలో భగవంతుని గురించి మరియు భారతదేశం గురించి మాట్లాడారు. ఎక్కడ పరమ పవిత్రమైన గంగ, సస్యశ్యామలమైన అడవులు, హిమాలయ గుహలు మరియు భగవంతుని గురించి కలలు కంటున్న మానవులు ఉంటారో అటువంటి పవిత్రమైన మట్టిని తాకిన నా శరీరం పునీతమైనది అన్నారు. స్వామి యోగానంద గారి ప్రసంగం ముగిసిన తరువాత పరమానంద భరితమైన చిరునవ్వుతో ఆయన మోము మెరిసిపోయింది. ఆయన మహాసమాధి చెందారు. ఒక మహాయోగి
చివరిసారిగా సచేతనంగా మరణ సమయంలో శరీరాన్ని విడిచిపెట్టడం. అందరూ శాంతినామం జపిస్తుండగా ఆయన వాక్యం, నా శరీరం వెళ్ళిపోతుంది, కానీ నా పని కొనసాగుతుంది.